మార్కెట్ ఒకసారి రైజ్ అయిన తర్వాత రకరకాల స్కీమ్స్ వస్తాయి. అవును ఇంకా ప్రపంచంలో ఎక్కలేని స్కీమ్స్ మొత్తం ఇక్కడే కనిపిస్తాయి. అవును ఇప్పుడు అంటే గతంలో జరిగిన ఎన్నో పొరపాట్ల నుంచి చాలామంది ఇప్పుడు నేర్చుకున్నారు. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది కొనుక్కునే వాళ్ళలో. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ స్కీమ్స్ గురించి కావచ్చు, లేదా ఒక మంచి ప్రాపర్టీని గుర్తించాలంటే, మంచి అడ్వైజర్ని గుర్తించాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? నేనేమంటాను సార్, ఏ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినా ఆ అడ్వైజర్తో మీరు మాట్లాడుతున్నప్పుడు జెన్యున్గా మాట్లాడుతున్నారా లేదా, జెన్యున్గా చెప్తున్నారా లేదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉన్నటువంటి కనెక్టివిటీ పరంగా మాట్లాడుతున్నారా లేదా ఒకటి అబ్జర్వ్ చేయండి. రెండోది, ఆ ప్రాపర్టీకి ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఆ అప్రూవల్స్ చెక్ చేయండి. మీకు అవసరమైతే మీకు అన్ని గూగుల్లో దొరుకుతాయి. మీరు హెచ్ఎండి లాగిన్ వెళ్ళొచ్చు, రేరా లాగిన్కి వెళ్ళొచ్చు, ఆ పరిధిలో ఏ జోన్లో ఉందో చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రతిదీ దొరుకుతుంది. మీకు తెలియకపోతే చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. చెక్ లిస్ట్ ద్వారా మీరు ప్రతి క్వశ్చన్కు అడగండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ని బట్టి మీరు ఆ ప్రాపర్టీ కొనాలా వద్దా డిసైడ్ అవ్వండి. మీరు ప్రీ లాంచ్ ఆఫర్లకు వెళ్ళొద్దు, బైబ్యాక్ ఆఫర్లకు వెళ్ళొద్దు, ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఇస్తామనే వాటికి వెళ్ళకూడదు. ఎందుకంటే మార్కెట్ సినారియో ఎప్పుడు సేమ్ ఉండదు. ఆ బిల్డర్కు ఒక బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎలా ఉందో మీకు తెలియదు కాబట్టి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళకూడదు. రీసెంట్గా జరిగిన ప్రతి మోసం కూడా అలా జరిగినవి. ప్రీ లాంచ్ పోయిన వాళ్ళు కొంతమంది, బైబ్యాక్ ఆఫర్లో పోయిన కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత ఇస్తాం కింద టైంలో చెప్పిన వాళ్ళు కొంతమంది. వాళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి మోసాలన్నీ కూడా ఈ 3 రకాలుగా జరిగిన మోసాలే. ఒకసారి మనం మోసపోయామంటే అసలు మనం తిరిగి కోలుకోగలమే? లేదా, ఛాన్సే ఉండదు. ఆ ఛాన్సే ఉండదు. మీరు అతి ఆశపడితే. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చేశాను, తీన్మార్ మల్ల అన్నది. బ్యాంకులో 30 కోట్ల లోన్ తీసుకొని 30 సంవత్సరాలు మనం ఈఎంఐలు కట్టాలి. అదే మళ్ళీ కట్టకపోతే 3 సంవత్సరాలు కట్టకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష. చాలామంది ఇదే ఆలోచిస్తున్నారు అని చెప్పి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా అది చెప్పాను. సో ఈ సందర్భాన్ని మాట్లాడొచ్చో లేదో కానీ అలానే జరుగుతుంది. చాలా మంది మోసపోవటానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఇప్పుడు అదే అవుతుంది. రేపొద్దున మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేము, ఏం చేయగలరు? మోసం చేస్తున్నారు, కోర్టులో ఐపీ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు 4 రోజులు అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ నష్టపోయేది ఎవరు? అల్టిమేట్గా కస్టమరే కదా నష్టపోయేది. మనం ఏమంటున్నాను, మనం ప్రతిసారి చెప్పేది అది. నేనైతే ఎస్పెషల్లీ ఎవ్రీ టైం చెప్తున్నాను, అప్రూవల్ లేఅవుట్లో కొనుక్కోండి. ఇక అంతకు మించి మనం చెప్పడానికి ఏం లేదు. ప్రీ లాంచ్ ఆఫర్ వస్తుందంటే ప్రీ లాంచ్ అది, ఆడ ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా మీకు ఇచ్చేటువంటి ఆఫర్ అది. మీరు 100% పేమెంట్ ఒకే రోజు కడితే అది జరగవచ్చు ప్రాజెక్టు. ఇలా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు, 6 monthsలో కొలాప్స్ అవ్వచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంది? మీరు ఫిజికల్గా ఉన్నది ఏదైతుందో అదే కొనుక్కోండి. 15 సంవత్సరాలు కదా ఇదే ఫీల్డ్. ఈ గోల్డ్ ఆఫర్లు, బైక్, కార్లు, లేకుంటే డిస్కౌంట్ ఆఫర్లు మీరు రికమెండ్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు? నేను అసలు చేయనండి. మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు, తిరుగుతారు, మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఆ స్కీమ్స్ ఎందుకు పెడతారు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసు. మీరు చూసి బట్టల కొట్టుకు వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఆఫర్ పెట్టారు, మనం మహాగణంగా ఒక 5,000 6,000 ఖర్చు పెడతాడు. ఇది అలా కాదు కదా, మొత్తం ఉన్న డబ్బులు అంత తీసుకుని మీకు ఫిజికల్గా ప్రోడక్ట్ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు బట్టల కొట్టుకు వెళ్ళారు, మీరు 5% 10% ఆఫర్ ఇచ్చిండు, గోల్డ్ కాయిన్ ఇచ్చిండు. ఫిజికల్గా మీ ప్రోడక్ట్ మీరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మీ ప్రోడక్ట్ లేదు కదా ఇక్కడ. మీ ఫిజికల్ ప్రోడక్ట్ మీరు పట్టుకున్నప్పుడు, మీరు టచ్ చేయలేనప్పుడు, మీరు ఆ ఫీల్ లేనప్పుడు మీరు ఆ అమౌంట్ ఎందుకు కడుతున్నారు? అంత పెద్ద అమౌంట్ ఎందుకు ఇస్తున్నారు? మీకు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా ఉట్టిగానే చేసేసిపోతున్నారు. అసలు ల్యాండ్ అలా పేరు మీద ఉందా లేదా, అసలు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి అది ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, ఇవి ఏమి చూడట్లేదు. తక్కువ ప్రైస్లో వస్తుందా, మనం కట్టేద్దాం పోదాం. రీసెంట్గా జరుగుతున్న ఇష్యూ కూడా అదే కదా. కరెక్ట్. రీసెంట్గా జరుగుతున్న ఇష్యూ కూడా అదే. 9 months టైం ఇస్తాం, అప్పుడు వరకు డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదు, భూమి తీసుకోండి. మీరు చూసినప్పుడు అదే, మీ దగ్గర 10 లక్షలే ఉన్నాయి, మీకు 10 లక్షలు ఎక్కడ వస్తే అక్కడ కొనుక్కోండి. అప్రూవల్ లేఅవుట్ కొనుక్కోండి. మనం ఆశ పెద్దగా ఉంది, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని మోసపోతాం. మనం మోసపోతాం, డెఫినెట్గా మోసపోతాం. ఎందుకంటే చేసేవాళ్ళు, మోసం చేసే వాళ్ళంతవరకు, మోసపోయే వాళ్ళంతవరకు, మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు. ఇద్దరిది తప్పే. నువ్వు ఎక్కువ ఆశపడుతున్నావు, అంతే. నువ్వు ఎక్కువ ఆశపడుతున్నావు, వాడు అవసరాన్ని చూసుకుంటావు, నీ అవసరాన్ని కూడా క్యాచ్ చేస్తున్నాడు. ఇది కొంతమంది నచ్చొచ్చు. ఎందుకంటే నీ అవసరాన్ని క్యాచ్ చేస్తున్నాడు. ఆయనకి యాక్చువల్గా అది 50 లక్షల ప్రాపర్టీ కావచ్చు, నీ దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, కానీ 10 లక్షలు వాడికి అవసరం. నువ్వు నెమ్మదిగా ఇవ్వచ్చు, సంవత్సరానికి 4 సంవత్సరాలకి ఇవ్వచ్చు, కానీ 4 సంవత్సరాల వరకు వాడు ఉండడు. కానీ ఈ 10 లక్షలే నీ ఇంపార్టెంట్ కదా. ఈ రియల్ ఎస్టేట్లో ఈ సెంటిమెంట్ డ్రామాలు లేకుంటే మోటివేషన్స్ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది వర్కౌట్ అవుతుందండి. నేను ఫిజికల్గా మీరు టచ్ చేసి చూడండి, అంతే. మీరు ఫిజికల్గా మీరు ఫీల్ అయితేనే ఆ భూమిని కొనండి. మీరు ఫిజికల్గా ఫీల్ అయితే, మీకు ఫిజికల్గా మీకు వస్తుందంటే ఆ కన్స్ట్రక్షన్ని తీసుకోండి. ఆ ఫ్లాటో, ఇల్లో, లేదా విల్లానో ఏదో తీసుకోండి. అంతేగాని ఫిజికల్గా లేని దేన్ని నమ్మొద్దు.
మళ్ళీ మళ్ళీ ఇదే చెప్పండి. ఇదే చెప్తాను, మళ్ళీ ఇదే చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఫైనాన్షియల్గా 100% స్ట్రాంగ్ ఉన్న బిల్డర్ కూడా రేపు పొద్దున కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఎవరి ఫైనాన్షియల్ ఈ ఇండే మనకు తెలియదు కదా, బయటకు కనపడేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. సో మీరు అలాంటి ఇష్యూస్కి వెళ్ళకండి. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో మీకు ఉన్నంతల్నే మీకు సంతోషపడండి, అంతల్నే కొనుక్కోండి మీరు. కానీ ఎక్కువ ఆశపడి ఎక్కువ చేస్తే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి 1-2 పరిణామాలు కూడా అవే, అంతకుముందు జరిగినవి కూడా అవే. ఎట్లీస్ట్ ఇవి చూసిన మారితే కొంతమంది అన్నా ఈ సంవత్సరం దగ్గర 10 జరిగినాయండి ఇష్యూస్. ఈ సంవత్సరం మార్కెట్ స్లో డౌన్ లో ఉన్నాయి కూడా 10 జరిగినాయి. మనం లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ 2.5 years నుంచి చెప్తున్నాం ఇదే విషయం, ప్రీ లాంచ్కి వెళ్ళొద్దు అని. ఎక్కడ తప్పు చేస్తున్నారు అసలు? అంటే ఆఫర్ ప్రైస్ అంతే. ప్రైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోతే ఇప్పుడు మనం ఎంత వీళ్ళకి అవేర్నెస్ తీసుకుని వచ్చినా ఫైనల్గా మనం చెప్పేది ఏమంటున్నారంటే ఎక్కడ భూములు రేట్లు తక్కువ ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేయమంటాం. కామెంట్స్ మొత్తం మనం ఎంత జెన్యున్ గా చెప్పినా వీళ్ళు ఏం చేస్తారంటే, మనం జెన్యున్ గా ఎంత జెన్యున్ చెప్పామనుకోండి అంత క్రాస్ చెక్ చేస్తుంటారు. క్రాస్ చెక్ చేసి ఇక్కడ ప్రైస్ తక్కువ, అక్కడ ప్రైస్ తక్కువ, డిఫరెంట్ గా ప్రైస్ తక్కువ ఉంటుంది. ఒక ప్లేస్ కు మారినప్పుడు ప్రైస్ తక్కువ ఉంటుంది, ఒక ప్రాపర్టీకి మారినప్పుడు ప్రైస్ తక్కువ ఉంటుంది, ఒక జోన్ నుంచి ఒక జోన్ మారినప్పుడు ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మనం కొంటున్నప్పుడు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంటున్నాం, ఏ జోన్లో కొంటున్నాం, ఎటువంటి కనెక్టివిటీ, ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అది చూడాలి. మెయిన్ ఎగ్జాంపుల్ నేనే సార్ మిమ్మల్ని పిలిచాను మా స్టూడియోకి, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలని దాన్ని మాత్రమే మిమ్మల్ని పిలిచాను. చాలా మంది మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా సో ఈ విధంగా అంటే ఇంక్లూడింగ్ మేము కూడా ఉన్నాం ఇందులో, అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ప్రమోషన్స్ అంటే అందరూ తప్పు చేస్తున్నారని కాదు, ఇంకోటని కాదు, వాళ్ళు చెప్పిందే నిజం అనుకో. ఇప్పుడు నా గెస్ట్ మీరే నిజం అనుకోని చాలా మంది మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి కొట్టడానికి కూడా ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది కూడా ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అంటే కనెక్ట్ అవ్వడం తప్పలేదు, కాకపోతే ఏదైనా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ మనం ప్రాపర్టీ అడ్వైజర్ ఏది చెప్తున్నాడో అది వినేనాక మనం క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఎండిఏ ప్రాపర్టీ చెప్తున్నాం, అసలు అప్రూవ్ వచ్చిందా రాలేదా, వస్తే ఎప్పుడు అప్రూవ్ వచ్చింది, మనం హెచ్ఎండిఏ కాపీ తీసుకోవాలి, రేరా కాపీ తీసుకోవాలి, ఆ అప్రూవ్డ్ ఎల్పీ నెంబర్ కరెక్ట్ ఉందా లేదో చూడాలి, ఏ జోన్లో ఉందో లేదో చూడాలి. మనము క్రాస్ చెక్ చేసుకోవడానికి మన దగ్గర షార్ట్ లిస్ట్ ఉంది. ఈ షార్ట్ లిస్ట్ వైజ్గా మనం అన్ని క్రాస్ చెక్ చేయొచ్చు మనం. సో వీళ్ళు చెప్పింది ఎన్ని ఎకరాలు, అక్కడ ఉంది లేఅవుట్ ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎంత సోషల్ ఇన్ఫ్రా ఇస్తున్నారు, ఎంత ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవి ఎంతవరకు కంప్లీట్ చేయడానికి టైం ఉంది, ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఫిజికల్గా చూసి చెక్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాని కూడా కొంచెం జాగ్రత్త అబ్జర్వేషన్ చేయాలి. ఏదో గుడ్డిగానే మనం ఏదో చెప్పారు మనం వెళ్ళిపోదాం ఇన్వెస్ట్ చేద్దాం అనేది కూడా భవిష్యత్తులో అది మంచిది అయితే కాదంటారు. కాదు డెఫినెట్గా మీరు క్రాస్ చెక్ చేసిన అవకాశం ఉంది. మీకు తెలియకపోతే మీరు తెలుసుకునే అవకాశం ఉంది. అడ్వైజర్ని పక్కన కూర్చోబెట్టి అడిగి అన్నీ చెక్ చేయండి, అడ్వైజర్తో చెక్ చేయించుకోండి. వాళ్ళ దగ్గర లీగల్ ఒపీనియన్ కాపీ ఉంటుంది, అడ్వైజర్ సంబంధించి ఆ ప్రాపర్టీ సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ప్రతిదీ చెక్ చేయండి. అవసరమైతే మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్ళండి. ఒక లీగల్గా ఎవరైతే ఉంటారో మీకు దగ్గరలో వాళ్ళని చూసి ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. సార్ మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మీరు చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని, మాకు మంచి అడ్వైజర్ కావాలి అని చెప్పి అడుగుతున్నాను. మీ కాంటాక్ట్ నెంబర్ అని ఇవ్వగలరా? తప్పకుండా. మీ వెబ్సైట్ కానీ కాంటాక్ట్ నెంబర్? తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెప్పండి మీ కాంటాక్ట్ నెంబర్. నా కాంటాక్ట్ నెంబర్ 7650913456. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎటువంటి సలహాలు సూచనలైనా అందుబాటులో ఉంటాను. మీకు ఎటువంటి గైడ్ కావాలని చేస్తాను. టైమింగ్స్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు, ఏ టైంలో కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేస్తానండి. అట్లా ఇబ్బంది ఏం లేదు, ఏ టైంలో చేయండి. మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు సరి అయినటువంటి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నా దగ్గర ప్రాపర్టీ కొనాలని లేదు, మీరు ఎక్కడ ప్రాపర్టీ కొన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.